జగనన్న సైనికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న 3వ తేదీ ఆదివారం మన మంత్రివర్యులు ప్రియతమ నాయకులు కదిరి రామచంద్రరెడ్డి గారు కదిరి నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. దానిలో భాగంగా కదిరి రూరల్ కానీ వాళ్ళు విచ్చేస్తున్నారు. ఆ వెన్యూ ఎక్కడ పెట్టాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడే కదిరి రూరల్ మరియు టౌన్ కలిపి పెట్టాలా లేకపోతే ఒకటి రూరలే పెట్టాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత కూర్చొని డిసైడ్ చేస్తాం మేము. కాబట్టి ఆయన రాకను మేము స్వాగతించి రానున్న ఎన్నికల్లో మేము ఎలా సిద్ధం ఉన్నామనేది ఆయనకి మేము ఒక సంకేతం ఇవ్వాలనేది మా కోరిక. కాబట్టి కదిరి మండలం రూరల్ మండలం నాయకులు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేసి వాళ్ళ పంచాయతీల నుంచి ఓటర్లను వేరే ఎక్కడి నుంచి తేకుండా ఒక్క రూరల్ మండలం నుంచే ఓటర్లను పిలుచుకొని వచ్చి పెద్ద ఆయనకి మేము ఒక సంకేతం ఇవ్వాలనేదే నా అభిలాష. ఏమంటే రానున్న ఎన్నికలకు మేము ఎట్లా సిద్ధమైనాము, ఎలాంటి మెజారిటీ మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇస్తాము, జగన్ని ముఖ్యమంత్రి చేసుకునే దానికి మేమంతా ఎలా కలిసికట్టుగా ఉన్నామనేది ఆయనకి మేము తప్పకుండా తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీకందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఆదివారం రోజు ఎంతవరకు అయితే అంత ఎక్కువ సంఖ్యలో ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొని పెద్ద ఆయనకు మేము తెలియజేయాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంత బలం ఉంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ ఎత్తిపోయిందనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. సిద్ధం సభ రాప్తాడులో జరిగినప్పుడు నేను ఈ రూరల్ మండలం కన్వీనర్ కానీ మన జేసీఎస్ కన్వీనర్ కు ఎంపీపీ కానీ ప్రతి ఒక్కరికి 30 బస్సులు ఇస్తామన్నా అని చెప్తే 35 కావాలని 35 బస్సులు దాదాపు 35-36 బస్సులు తీసుకున్నారు. మళ్ళీ రాత్రి 2 గంటలు ఫోన్ చేసినారు ఎంపీపీ గారు, అన్న ఇంకా 4 బస్సులు ఉన్నాయా అని. నేను చెప్పినాను, ఒక పని చేద్దాం నా, మా బండ్లు ఇచ్చేసి మేము మీడియా ఉండిపోదాము, వాళ్ళందరూ పంపించేద్దామని. ఎందుకంటే ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు. పొద్దున్నే 6 గంటల వరకు ఫోన్లే, మాకు 1 బస్సు కావాలా, మాకు 2 బస్సులు కావాలా అని. నేను ప్రతి ఒక్క కాల్ అటెండ్ చేసినాను. అంటే మేము ఎలా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వచ్చే ఎలక్షన్ కి తయారైనారనేది ఇంకా మేము చెప్పనవసరం లేదు. కాబట్టి రేపులే మన్నాడు 3వ తేదీ పెద్దానికి ఘనంగా మేము స్వాగతం చెప్పి వారు విచ్చేసిన ఈ మీటింగ్ లో మేము విజయవంతం చేయాల్సిందిగా మేము ప్రతి ఒక్కరిని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.